హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు స్పెషల్ మునక్కాయ మసాలా గ్రేవీ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం గరం మసాలాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో తీసి అందులో జీలకర్ర వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టిద్దాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు రెమ్మలు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం 2 మీడియం సైజు ఆనియన్స్ మిక్సీ పట్టి ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అందులోనే 3 టమాటాలు మిక్సీ పట్టి ఆ ప్యూరీ అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలిపి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మునక్కాయలు వేసి మనం మిక్సీ పట్టిన మసాలా గ్రేవీ వేసి ఒక్కసారి కలిపి అందులో 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసి మరోసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఈ కర్రీ చపాతీతో అయినా రైస్తో అయినా సూపర్గా ఉంటుంది.